మీరు చేసేది సమాధానం చెప్తా. ఇక్కడ ఫస్ట్ మీరు అడిగారు వై చింతా రాజశేఖర్ లెఫ్ట్ జనసేన పార్టీ ఎందుకు ఈయన సార్ అడిగారు. అంటే దానివల్ల ప్రజలకు పెద్దగా ఉపయోగం ఉండదు. లేదు సమాధానం చెప్పాలి కదా మరి. క్రిస్పీగా ముగించిన అంశం. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కాదు, అది చంద్రబాబు నాయుడు స్థాపించి పవన్ కళ్యాణ్ బినామీగా పెట్టారని నాకు నమ్మకం కుదిరిన తర్వాత నేను పార్టీ వదిలేసాను. ఇప్పుడు మీరు మధ్య సమాధానం చెప్తా. పవన్ కళ్యాణ్ ప్రజలతో ఎన్ని రోజులు కలిసాడండి? 10 సంవత్సరాలలో 252 రోజులు ఉన్నాడు ప్రజల మధ్యలో. 10 సంవత్సరాలలో జగన్ ఊరుకోండి ఏం చోట్ల మాట వస్తాయి. అసెంబ్లీకి రాకుండా పారిపోతాడు. ఓట్ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడతాం. ఓట్ ట్రాన్స్ఫర్ సార్ ఏం చెప్తున్నట్టే గతంలో టీడీపీకి 40% వచ్చినాయి, జనసేనకి 5.53 6.78 అన్నారు కానీ 5.53 వచ్చినాయి. 1786 ఫైల్ ఏమని అన్నప్పుడు 5.53 ఉంటుంది. చెప్పండి ఎన్నికల కమిషన్ జనసేనకి 1% ఎక్కువ వచ్చిందంటే ఓర్చుకోలేని మనస్తత్వం ఇది. 4 అయ్యింది, నష్టం ఏముంది? లెక్కలు జనాలు మీరు 5 వేసినా కోపం ఉంది సార్. 5 వేసినా 7 వేసినా ఇక్కడ 49% వైసీపీకి ఉందని చెప్పారు. ఓకే 49.95 తగ్గించాలి. సరే 40% నుంచి 42% అయిందంట పెరుగుద్ది. ఏది 5.53 నుంచి 18% అయిందంట. అవును, ఈ 18% అయితే ఈ 40% ఉండదు అక్కడ. టీడీపీ 40% ఉండదు అక్కడ. అక్కడి నుంచి కట్ అవుద్ది. టీడీపీ టు జనసేన స్విచ్ అవుతుంది ఓటు, వైసీపీ నుంచి స్విచ్ కాదు. ఇంకోటి బీసీ ఓటు బ్యాంక్, ఏదైతే బీసీ ఓటు బ్యాంక్ ఉందో గణనీయంగా లాస్ట్ టైం 40% లో దాదాపు 30% ఓటు బీసీ ఉంటే దాంట్లో గణనీయంగా 10 to 12% వైసీపీకి షిఫ్ట్ అవుతుంది పథకాల వలన, సంక్షేమ పథకాల వలన. అలాగే బీసీలు 50-50 వేసుకున్నారు అంటున్నారు. శెట్టి బాలిజలకి, యాదవ్స్కి, రెడ్డిలకి సీట్లు కట్ చేసి వాళ్ళకి ఇచ్చారు. బీసీలు ఈ అవకాశాన్ని డెఫినెట్ గా వాళ్ళ జన్మలో మర్చిపోరు. 56 కార్పొరేషన్లు ఏమైంది సార్? 56 కార్పొరేషన్ గురించి మాట్లాడదాం. ఎన్నికల గురించి మాట్లాడదాం. ఆయన మారిపోయారు కదా, ఎన్నికల సీట్లు ఇస్తున్నారు కదా. ఎన్ని సీట్లు ఇచ్చినా కూడా పదవే ఉంటుంది, పవర్ ఉండదు అనేది బీసీలు తెలుసుకున్నారు. అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు సీఎం, పవన్ కళ్యాణ్ సీఎం కూటమికి అక్కడ చంద్రబాబు గారు సీఎం అవుతారు. ఓటు ట్రాన్స్ఫర్ గురించి చెప్తాను నేను. ఓటు ట్రాన్స్ఫర్ గురించి అంటే జనసేన టీడీపీ కలిసి కాపులకి 21 సీట్లు ఇచ్చినాయి. వైసీపీ 31 సీట్లు ఇచ్చింది. 10 సీట్లు వైసీపీ ఎక్కువ ఇచ్చింది. ఇక్కడ ఒక చిన్న కథ చెప్దాం అనుకుంటున్నాను. ఒక చంటి పిల్లాడు డెలివరీ అవుతూ తల్లి చనిపోయింది. సవతి తల్లిని పెళ్లి చేసుకుంటే సవతి తల్లి ఆ పిల్లాడిని పెంచుతుంది. ఆ పిల్లాడు ఏడ్చినప్పుడల్లా గిలక్కాయ అంటారు చూసారే, జుంజున అంటారు, అది ఊపి చూపిస్తుంది. ఆ పిల్లవాడు కొద్దిగా పెద్ద అయిన తర్వాత ఏడుస్తుంటే బొమ్మలు తీసుకొచ్చి కొత్త బొమ్మలు తీసుకొచ్చి పెట్టేది. పక్క వాళ్ళందరూ అనుకునేవాళ్ళు ఎంత ప్రేమ సవతి కొడుకైనా సరే అనుకున్నారు. కానీ ఆ పిల్లోడు ఆకలి కోసం ఏడుస్తుంటే పాలు పట్టకుండా గిలక్కాయ చూపించింది, అన్నం కోసం ఏడుతుంటే ఆట వస్తువులు చూపించింది. ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి కాపులు అనే వాళ్ళ ఓట్ల కోసం పవన్ కళ్యాణ్ మొహం చూపించి 10 సీట్లు తక్కువ ఇచ్చినా కానీ మాకు ఓట్లు ఏంటి అని అడుగుతున్నారు. అంటే అసెంబ్లీలో 31 మందిని పంపిస్తారని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ అనే సినిమా యాక్టర్ మొహం చూపించి సవతి తల్లి ప్రేమ చూపిస్తూ 21 సీట్లు మాత్రం ఇచ్చి కాపులందరినీ మాతో ఓట్లు వేయండి అని చెప్తున్నారు. కాపులు బలహీనంగానే ఉండాలి. అదే సమయంలో వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇస్తారని మోసం చేశారు. ముద్రగడ గారి అబ్బాయికి టికెట్ ఇవ్వకుండా మోసం చేశారు అని చెప్పాలి. ఆయన పరిస్థితి అందరికి అర్థమవుతా ఉంది. ఆయన చెప్తాడా నేను సీట్ కోసం జాయిన్ అయ్యాను. ఎందుకు ఆగిపోయారు? ఎవరొద్దన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తాను రమ్మని పిలిచారంట. మీకు ఎంపీ, మీ అబ్బాయికి ఎమ్మెల్యే కలవాలంటే చంద్రబాబు నాయుడు పర్మిషన్ తీసుకోవాలన్నాడు. ఆయన ఇవన్నీ అబద్ధ జనసేనలో ఉండగా రేపు వెళ్తున్నా తునిలో నేను కూడా వెళ్ళాను ఆ రైలు యాత్రలో. రేపు వెళ్తున్నారు ముద్రగడ గారి దగ్గరికి, ఎల్లుండి వెళ్తున్నారు ముద్రగడ దగ్గరికి. అక్కడ ఏంటి అన్నవరంలో గెస్ట్ హౌస్ లో ఉండి జగన్ గారు వెళ్ళారా ముద్రగడ గారి ఇంటికి? జగన్ గారు వెళ్ళదా ఆయన ఇష్టం, ఆయన ఇష్టం. వస్తానని రాలేదు కదా, వస్తానని చెప్పలేదు. వెయిట్ చింతా గారు, నేను ఇదే అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు నా ఇంటర్లో నేను అడిగాను. ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి మీరు 2-3 సార్లు వెళ్తానని చెప్పేసి వెళ్లకుండా మధ్యలో ఆగిపోయారు అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇందులో వాస్తవాలు ఏంటంటే నేను ఎప్పుడు ముద్రగడ గారి ఇంటికి వెళ్తానని నేను ఎప్పుడు చెప్పలేదు. నేను ముద్రగడ గారిని ఎప్పుడు కలవలేదు. ఆయన్ని నేను టీవీలో పేపర్లో చుట్టం తప్పితే నేను ఎప్పుడు దగ్గరికి వెళ్ళి నేను ఎప్పుడు కలవలేదని నా ఇంటర్వ్యూలో చెప్పారు. ఒకసారి మీకు లింక్ పంపిస్తాను చూడండి. ఇంటర్మీడియట్ కూడా సిఈసి, ఎంపీసీ, ఎంఈసీ అని చెప్పారు. ఏం నమ్మాలి?
పవన్ కళ్యాణ్ ఇవాళ ఒక మాట చెప్తే రేపు మీరు ఇంకో మాట చెప్పిన చెప్తారు. జనాలు నమ్మట్లా అదే పవన్ కళ్యాణ్ నేను ఇంకో మాట మాట్లాడనుగా ఇవాళ ఒకటి రేపు ఒకటి చెప్పనుగా. పవన్ కళ్యాణ్ ఒక రోజు మాట్లాడితే రేపు పొద్దున్న దానికి రివర్స్ గా ఇంకో మాట మాట్లాడతాడు. ఇంగ్లీష్ లో క్లాస్ ఫస్ట్ అంటాడు, మళ్ళీ ఇంగ్లీష్ లో ఫెయిల్ అని అంటాడు. ఈ రోజున మాయావతి బెహెన్జీ అంటారు, ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అంటారు, మళ్ళీ మూడో అంగడి పెడతారు. పవన్ కళ్యాణ్ గారి మీద ప్రతి దానికి ఆయన మీద విషం కక్కటం విషం కక్కడం కాదు, వాస్తవాలు చెప్పడం. విషం కక్కడం అంటే అబద్ధాలు చెప్పడం, లేని చెప్పడం విషం కక్కడం అంటారు. వాస్తవాలు చెప్పడానికి విషం కక్కడం అంటే ఒక మోడరేటర్ గా మీరు మాట్లాడకూడదు. వదిలేసేయండి. వాస్తవాలు చెప్తున్నా, నేను ఆన్ రికార్డు చెప్తున్నా, విషం కక్కడం అనకూడదు దాన్ని. ఇంకొక అంశం చింత గారు, ఒక గంట టైం ఇస్తే